వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఉద్దేశించి రైతు రుణమాఫీ ₹1,00,000 వరకు అయితే చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి వీరికి మాత్రమే రుణమాఫీ అయితే అవుతుంది, మిగిలిన వారికి కాదని చెప్పుకోవచ్చండి. అయితే ఎవరెవరికి చేస్తారు ఏంటి, అయితే ఇది ఎప్పుడు ప్రకటిస్తారు, పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఏపీకి సంబంధించి రైతులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అయితే మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకేంటంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే యోచనలో అయితే ఉన్నారండి. అయితే మనకు వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే కనుక తప్పనిసరిగా రైతు రుణమాఫీ అయితే చేస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి వైసీపీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. అయితే ఇందులో అనుగుణంగా మనకేంటంటే రైతు రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ అనేది చేయబోతున్నారండి. సంబంధించి మనకు రేపు మేనిఫెస్టో అయితే విడుదల చేస్తారు కాబట్టి రైతులకు సంబంధించి మనకి ఇప్పుడు ఏంటంటే రైతు భరోసా కానివచ్చు, ఇతర మనకేంటంటే పంట నష్టపోయిన రైతులకు సంబంధించి సబ్సిడీలు అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే రైతు రుణమాఫీ అయితే చేస్తే కనుక రైతులకు సంబంధించిన ఓట్లన్నీ వైసీపీ అయితే కుల్లగొట్టొచ్చండి. సో దీని ప్రకటన అయితే రాబోతుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే రైతులు ఎవరైతే రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించి ఉంటారో అలాంటి వాళ్లకు సంబంధించి రైతు రుణమాఫీ అనేది జరుగుతుందండి. ఎవరైనా రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించకుండా సో అలానే ఉంటే కనుక వాళ్ళకు రైతు రుణమాఫీ అనేది వచ్చే అవకాశం చాలా వరకు అయితే తక్కువే. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చిన లైక్ చేసుకోండి. సో రైతులు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. సో ఏపీలో రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.